హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చెన్నైకి వెళ్తున్నాము. ఒక ఈవెంట్ ఉంది, కొలాబరేషన్ ఈవెంట్. ఆ ఈవెంట్ ఏంటి, దాని గురించి తెలుసుకోవాలంటే వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. ఎర్లీ మార్నింగ్ 3కే లేచాము. 3కి లేచి గబగబా రెడీ అయ్యి ఇప్పుడే క్యాబ్ బుక్ చేసినాం. ఇప్పుడు 3:50 అవుతుంది. మా ఫ్లైట్ వచ్చేసి 6 o'clock ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 4 అవుతుంది. వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది ఫ్లైట్? సో మనం ఇప్పుడు ఎయిర్పోర్ట్ లో కలుద్దాం. క్యాబ్ వచ్చేసింది, మేము బయలుదేరుతున్నాం. ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి రీచ్ అయ్యాము. హాఫ్ అన్ అవర్ లో వచ్చేసిండు క్యాబ్ డ్రైవర్. చాలా ఫాస్ట్ గా వచ్చేసిండు. మేమేం చెప్పకుండానే స్పీడ్ గా తీసుకొచ్చేసిండు. మనకు చాలా టైం ఉంది. ఇప్పుడు లోపలికి ఎంటర్ అయిపోతున్నాం. మన వెనకాల కుక్క కూడా వస్తుంది. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? వెనకాలే ఫాలో అవుతుంది డాగ్. మరి ఎక్కడి నుంచి ఫాలో 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 మీ అంటే. సో ఫైనల్ గా చెన్నై కూడా వెళ్ళబోతున్నాం. ఇప్పటికి 5 cities అయినాయి. ఇది 6th సిటీ కదా. సో వీఆర్ సో ఎక్సైటెడ్ గోయింగ్ టు చెన్నై. ఫుల్ పాస్చర్ రెడీ అయిపోయింది. రమ్య బ్యాగ్లో స్నాక్స్ కూడా పెట్టుకున్నది. అవి ఇంపార్టెంట్ చాలా. ఏమైంది, లైన్లో లేట్ అవుతుంది. ఫైనల్గా లోపలికి ఎంటర్ అయిపోయినాం. మన ఫ్లైట్ వచ్చేసి ఇండిగో ఫ్లైట్. ఈ బ్యాగ్ ఇచ్చేసి ప్రశాంతంగా వెళ్ళిపోదాం. స్నాక్స్ తిందాం. అదిదా ఇంపార్టెంట్. చాలా ప్రశాంతంగా ఉంది. ఎర్లీ మార్నింగ్ కదా, అసలు చల్లగా ఉంది. ఇప్పుడే బ్యాగ్ ఇచ్చేసినాం. అది ఎంత వెయిట్ ఉంది? 15 kgs అంతేనా? ఎగ్జాక్ట్లీ 15 kgs ఉంది. పర్ పర్సన్ ఎంత? 15 kgs. 15 kgs. 15 kgs ఇద్దరు కలిపి 15 ఉంది, సరిపోతుంది. ఈసారి లగేజ్ ఎక్కువ పెట్టనివ్వలేదు. నైట్ ఒక ఫంక్షన్ ఉండే. ఫంక్షన్కి వెళ్ళి వచ్చి మళ్ళీ బ్యాగ్ అంతా ప్యాక్ చేసుకొని పడుకునేసరికి నైట్ 1 అయింది. మళ్ళీ 3 o'clockకి అలారం పెట్టిండు. అప్పుడు లేచి ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చేసరికి అంత మబ్బు ఉంది. కవర్ చేయడం కోసం ఈ స్టైల్ గా గ్లాసెస్ పెట్టుకున్నా. లోపలికి వెళ్ళిపోయినాయి కళ్ళన్నీ. ప్రతిసారి ఎక్కడికి వెళ్దాం అనుకున్న ప్రతిసారి ఇదే స్టంట్ అవుతుంది. మాకు ఏదో ఒక స్టంట్ అవుతుంది. మాకు చెన్నైలో మూవీ కొలాబరేషన్ ఉంది, అందుకోసమే చెన్నై వెళ్తున్నాము. అలాగే ఒక ట్రిప్ వేసేద్దాం అని చెప్పి ఎక్కువ ప్యాక్ చేసుకున్నాం అనమాట బ్యాగ్. మూవీ ఈవెంట్ కి ఇన్విటేషన్ వచ్చింది. అక్కడికి ఎవరెవరు వస్తున్నారో మీరు చూడండి. సర్ప్రైజ్ అది సర్ప్రైజ్. వీఆర్ సో ఎక్సైటెడ్. చాలా ఇంపార్టెంట్ పర్సన్ వస్తున్నారు అక్కడికి. నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నా. సెక్యూరిటీ చెక్ దగ్గరికి వచ్చినాం. ఇప్పుడు ఉన్నాయన్నీ తీసేసి అందులో ట్రేలో పెట్టేసేయాలి. అందుకే మంచిగా ఆర్నమెంట్స్ వేసుకోవాలనిపించదు, బట్ స్టైల్గా కనిపించాలంటే వేసుకోవాలి కదా. బట్ ఇవన్నీ తీసేయాలి మళ్ళీ. ఒక 2 minutes కదా, తీసి మళ్ళీ పెట్టుకోవాలి. నేను కనిపించట్లేను. పొట్టిగా ఉన్నావు, నన్నేం చేయమంటావు? మార్నింగ్ 5 అవుతుంది, బట్ జనాలు మాత్రం చాలా ఉన్నారు. రష్. బ్యాగ్స్ చెకింగ్ అయిపోయినాయి. మన గేట్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు గేట్ నెంబర్ 11. ఒక కాఫీ తాగి స్టార్ట్ అయిపోదాం. లాస్ట్ ట్రిప్ డిసెంబర్లో వెళ్ళినాం మనాలి. మళ్ళీ ఆఫ్టర్ 5 months చెన్నైకి వెళ్తున్నాం. మన ఫ్లైట్ టైం అయింది, అందరూ వెళ్ళిపోతున్నారు. మా ఆయన కాఫీ తీసుకున్నాం. గేట్ ఓపెన్ అయింది, చాలా మంది ఉన్నారు జనాలు ఇక్కడ. ఇదే మన గేట్ నెంబర్ 11. కాఫీ తీసుకున్నాం. ఈ కాఫీ క్యాపుచినో కాఫీ. 1 క్యాపుచినో కాఫీ. ఒక కాఫీ 320 rupees ఓన్లీ. కాఫీ తాగుతుంది. బాగుందా కాఫీ? చేదుగా ఉందా? అట్లనే ఉంది. బోర్డింగ్ టైం అయింది. ఫ్లైట్ లోపలికి ఎంటర్ అవ్వబోతున్నాం. ఇప్పుడు 5:30 అవుతుంది టైం. ఫ్లైట్ లోపలికి వచ్చేసాం. సీట్లోకి వచ్చేసాం. యాక్చువల్గా విండో సీట్ నేను బుక్ చేసుకునే సరే, అయినా తనే కూర్చుంటుంది. నా సీట్ అయినా నాకు ఇష్టం విండో సీట్ అంటే. విండో సీట్లో అస్సలు నన్ను కూర్చొని వచ్చి నేనేం చెప్తానంటే, బుక్ చేసినప్పుడు నువ్వే కూర్చో అని చెప్తాను, కానీ ఇక్కడికి వచ్చినాక అది నేనే కబ్జా చేస్తాను. విండో వ్యూ చాలా బాగుంటుంది అసలు. మార్నింగ్ టైంలో ఇంకా వ్యూ చాలా బాగుంటుంది. ఇట్లా క్లౌడ్స్ మధ్య. మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వబోతుంది. ఎగిరేటప్పుడు కొంచెం లోపల ఇట్లా అవుతుంది కడుపులో, తర్వాత బాగుంటుంది. అసలు జర్నీ చేస్తున్న ఫీలే ఉండదు. మేము ఇండిగో ఫ్లైట్ ఎక్కినాం. ఇండిగో ఫ్లైట్లో ఫుడ్ ఇయ్యరు, అందుకే నచ్చదు. ఫుడ్ ఏం బాగుండదు ఫ్లైట్లో. ఫుడ్ అంతగా టేస్ట్ ఉండదు, కానీ ఒక ఆశ ఉంటుంది కదా తినడానికి ఏమన్నా ఇస్తారని. విస్తారా ఎయిర్ ఇండియా ఎక్కినాం. అది దాంట్లో ఫుడ్ ఇస్తారు మనకి. ఏ టైంలో బ్రేక్ఫాస్ట్ అయినా లంచ్ అయినా ఇస్తారు. ఇండిగో 2 times 3 times అయింది. థర్డ్ టైం. ఇది 3rd time. ఏమి ఇయర్, మనమే పర్చేస్ చేయాలి. ఫైనల్లీ చెన్నైకి వచ్చేసాము. సో గైస్, ఫైనల్గా అయితే వచ్చేసినాం చెన్నైకి.
తమిళ గడ్డపై అడుగు పెట్టేసాము. సో బ్యాగ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్తున్నాం. సో ఈ బ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తాము. ఎందుకంటే మాకు అస్సలు టైం లేదు. మాకు ఇవాళనే ఈవెంట్ 10 o'clockకి ఈవెంట్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 8 అవ్వబోతుంది. వెళ్ళేసి ఫాస్ట్గా బ్యాగ్ కలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతాము. ఇంకా ఇంతటితో మన బ్లాగ్ కంప్లీట్ అయిపోతుంది. సో ఈ బ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. నెక్స్ట్ బ్లాగ్ అస్సలు మిస్ అవ్వకండి. ఓకే గాయస్, బాయ్.